గైస్ ఫైనలీ ఓవర్సీస్ మార్కెట్లో టాక్సిక్ సినిమాకి సంబంధించి తుఫాను బుకింగ్స్ అయితే మొదలు కావడం జరిగింది. ఇది రెండో విడత అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మొదటి విడత ఆల్రెడీ మొదలైంది. దాని గురించి మీకు ఆల్రెడీ నేను రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఐ థింక్ 4-5 days బ్యాక్ ఒక వీడియో చేయడం జరిగింది. అప్పుడు మొదటి విడత ఎన్ని బుకింగ్స్ కావడం జరిగిందని మాట్లాడుకోవడం జరిగింది. దాని తర్వాత అది అప్డేట్ ఏం కాలేదు, రిపోర్ట్ అప్డేట్ కాలేదు. ఫైనల్గా ఇప్పుడు అప్డేట్ అయింది. సో ఈ వీడియోలో మళ్ళీ మొదటి విడత ఎన్ని బుకింగ్స్ రావడం జరిగింది, ఇప్పుడు రెండో విడత ఎన్ని బుకింగ్స్ రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే ఇక బుకింగ్స్ ఇప్పుడు మొదలయ్యాయి కాబట్టి కంటిన్యూగా నడుస్తాయి, కానీ ప్రజెంట్ లిమిటెడ్గా ఓపెన్ కావడం జరిగింది. ఓన్లీ ఓవర్సీస్ మార్కెట్లో, మన యూఎస్ మార్కెట్లో మాత్రమే, నార్త్ అమెరికాలో మాత్రం ఓపెన్ కావడం జరిగింది. దాని గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు ఏంటంటే ఓవర్సీస్ మార్కెట్లో ఇంగ్లీష్ వర్షన్కి సంబంధించిన హక్కుల్ని లయన్స్ గేట్ వాళ్ళు తీసుకోలేదు, వాళ్ళు అసోసియేట్ కావడం జరిగింది. మరి తీసుకోవడానికి అసోసియేట్ కావడానికి డిఫరెన్స్ ఏంటి అనే విషయం గురించి కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అందుకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు అయితే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. అలాగే యష్ ఫ్యాన్స్ ఎంతమంది ఉంటే అంతమంది కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మాక్సిమం లైక్ కొట్టే ప్రయత్నం చేయాలండి. అలాగే హై బటన్ ఉంటుంది, హై కూడా కొట్టండి. అలాగే మీ ఒపీనియన్ని ఏదో ఒకటి కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. అయితే ముందుగా ఓవర్సీస్ మార్కెట్లో టాక్సిక్ సినిమాకి సంబంధించి హక్కుల్ని మన ఇండియన్ వర్షన్కి సంబంధించి అక్కడ కన్నడ ఒరిజినల్ లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. మిగతా తెలుగు, హిందీ, మలయాళం, తమిళ అన్ని కూడా డబ్బింగ్ వర్షన్లో రిలీజ్ కావడం జరుగుతుంది. ఈ హక్కుల్ని అక్కడ పార్ సంస్థ తీసుకోవడం జరిగింది. పార్ సంస్థ దాదాపుగా 105 కోట్ల రూపాయలకు తీసుకోవడం జరిగింది హక్కుల్ని. అయితే ఇంగ్లీష్ వర్షన్ ఏదైతే ఉందో, ఇంగ్లీష్ వర్షన్ రీసెంట్గా మనకు ట్రైలర్ వచ్చినప్పుడు ట్రైలర్లో మనకు మెన్షన్ చేయడం జరిగింది, టాక్సిక్ అసోసియేట్ అవ్వడం జరిగింది లయన్ గేట్ సంస్థతో. అయితే హక్కులు తీసుకోవడానికి అసోసియేట్ కానీ డిఫరెన్స్ ఏంటి అనేది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఇప్పుడు అసోసియేట్ అవ్వడం అంటే ఎక్కువగా ఏంటి అని మాట్లాడదాం. ఇది ఒక ఫార్ములా పరంగా నడుస్తుంది, ఎక్కువగా హాలీవుడ్లో ఇదే ఫార్ములా ఫాలో అవుతుందంట. సో దీని గురించి కొంచెం నేను తెలుసుకోవడం జరిగింది, అదే మీకు నేను తెలుసుకున్నది ఇప్పుడు మీకు చెప్తాను. ఇదేంటంటే అవుట్ రేట్ బైఅవుట్ అని మినిమం గ్యారంటీ ప్రాఫిట్ షేరింగ్. ఇది అంటే ఎక్కువగా ఎవరైతే హక్కుల్ని తీసుకోవడం జరుగుతుందో వాళ్ళకి ఎక్కువగా నష్టం కలగకుండా లాభాలు ఎక్కువగా వచ్చి వాళ్ళు సేఫ్ జోన్లో ఉండి, ప్రొడ్యూసర్ కూడా సేఫ్ జోన్లో ఉండే ఫార్ములా అంట ఇది బేసిక్గా 3 వర్షన్స్లో పనిచేస్తుంది. సో 3 వర్షన్స్లో మీకు చెప్తాను, అంటే ఇది ఏ విధంగా ఉంటుందని 3 వర్షన్స్లో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మన టాక్సిక్ సినిమా ఫస్ట్ టైం వెళ్తుంది హాలీవుడ్ మార్కెట్లోకి, ఎందుకంటే మన ఇండియన్ సినిమా పొటెన్షియల్ ఏంటి అనేది ఇంగ్లీష్ వర్షన్లో టాక్సిక్ సినిమాతోనే మనకు తెలుస్తుంది. సో ఏంటంటే దీని ప్రకారం నాకు తెలిసి ఇంగ్లీష్ వర్షన్కి సంబంధించిన హక్కులు మాక్సిమం 30 కోట్ల నుంచి 50 కోట్ల మధ్యలో సేల్ అయ్యే అవకాశం ఉంది. లయన్ గేట్స్ వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది 30 నుంచి 50 కోట్ల మధ్యలో, ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్తుంది కదా, ఫస్ట్ టైం వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా 30 నుంచి 50 కోట్ల మధ్యలో తీసుకునే అవకాశం ఉంది. తర్వాత ఇండియన్ సినిమాల సత్తా ఏంటి, ఇంగ్లీష్ వర్షన్లో ఎలా నడుస్తుంది అని చెప్పి మనకు టాక్సిక్ సినిమాతోనే ప్రూఫ్ అవుతుంది. సో దీన్ని 3 విధాలుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 3 విధాలుగా ఏ విధంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 కోట్ల రూపాయలకి లయన్ గేట్స్ వాళ్ళు సినిమా హక్కుల్ని తీసుకున్నారు అనుకుందాం, 30 కోట్ల రూపాయలకు. సో 30 కోట్ల రూపాయలకు లయన్ గేట్స్ వాళ్ళు సినిమాని తీసుకుంటే, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్గా ఆడింది అనుకోండి, యావరేజ్గా ఆడి ఒక 30 కోట్ల రూపాయలే వచ్చింది అనుకోండి. ఆల్రెడీ వీళ్ళు ప్రొడ్యూసర్ దగ్గర ఏదైతే 30 కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళు 30 కోట్ల రూపాయలకి వీళ్ళు తీసుకోవడం జరుగుతుందో హక్కుల్ని, సో ప్రొడ్యూసర్ దగ్గర ఆల్రెడీ 30 కోట్ల రూపాయలు ఉంటాయి కాబట్టి ఆ 30 కోట్లు ప్రొడ్యూసర్ దగ్గర ఉంటాయి. అలాగే ఈ సినిమా ఆడి యావరేజ్గా ఒక 30 కోట్ల రూపాయలు వసూలు చేసింది అనుకోండి, ఈ 30 కోట్ల రూపాయలు లయన్ గేట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తాయి. సో ఇక్కడ ప్రొడ్యూసర్కి 30 కోట్ల రూపాయలు వస్తాయి, ఇక్కడ లయన్ గేట్స్ సంస్థకి 30 కోట్ల రూపాయలు వస్తాయి. కాబట్టి ఇద్దరికి లాభాలు కానీ నష్టాలు కానీ రాకుండా తాత్కాలికంగా ఉంటుంది. అటు నష్టాలు లేవు, ఇటు లాభాలు లేవు. ఇటు 30 కోట్ల రూపాయలు లయన్ గేట్ సంస్థకి రావడం జరుగుతుంది, ఇటు 30 కోట్ల రూపాయలకు ప్రొడ్యూసర్ వాళ్ళకి రావడం జరుగుతుంది. సో ఏంటంటే ఎక్కడదక్కడ ఖాళీగా ఉంటుంది అనమాట. సో అక్కడ లాభాలు ఉండవు, ఇక్కడ లాభాలు ఉండవు, ఇక్కడ నష్టాలు ఉండవు, అక్కడ నష్టాలు ఉండవు. ఇది సినిమా యావరేజ్గా ఆడితే, అంటే 30 కోట్ల రూపాయలు తీసుకొని 30 కోట్ల రూపాయలే కలెక్షన్స్ వసూలు చేసిందంటే ఈ రేంజ్లో ఉంటాయి. ఇప్పుడు ఇలా సెకండ్ వర్షన్ మాట్లాడుకున్నట్టయితే, సో 30 కోట్ల రూపాయలకు, ఇది సెకండ్ వర్షన్, 30 కోట్ల రూపాయలకు హక్కుల్ని కానీ తీసుకున్నట్టయితే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల రూపాయలు వసూలు చేసింది అనుకుందాం. సో 100 కోట్ల రూపాయలు వసూలు చేస్తే లయన్ గేట్స్ వాళ్ళు 100 కోట్ల రూపాయలు ఏదైతే ఉంటుందో ఆ 100 కోట్ల రూపాయల నుంచి వాళ్ళు 30 కోట్ల రూపాయలు వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఆ 100 కోట్ల నుంచి 30 కోట్ల రూపాయలు పక్కకి తీసేసుకొని మిగతా 70 కోట్ల రూపాయలు ఉంటాయి కదా, ఈ 70 కోట్ల రూపాయల్లో మళ్ళీ లయన్ గేట్స్ వాళ్ళకు 60% వాటా వెళ్తుంది, 60% వాటా వెళ్తుంది. నెక్స్ట్ ఏదైతే ప్రొడ్యూసర్ సంస్థ ఉందో, ప్రొడ్యూసర్ సంస్థకి 40% వాటా వెళ్తుంది, 40% 40% వాటా వెళ్తుంది. ఇలా వేసుకున్నట్టయితే ఈ 70 కోట్ల నుంచి లయన్ గేట్స్ వాళ్ళకు దాదాపుగా 42 కోట్ల రూపాయలు రావడం జరుగుతుంది. 70 కోట్ల నుండి ఆ 30 కోట్లు కాకుండా 70 కోట్ల నుంచి 42 కోట్ల రూపాయలు రావడం జరుగుతుంది. అలాగే ప్రొడ్యూసర్కి 28 కోట్ల రూపాయలు రావడం జరుగుతుంది. సో సింపుల్గా చెప్పాను, అర్థమైందా? ఓవరాల్గా సినిమా సెకండ్ వర్షన్ వచ్చేసి 30 కోట్ల రూపాయలకు హక్కుల్ని తీసుకున్నారు.
బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల రూపాయలు వచ్చింది. సో 100 కోట్ల నుంచి మళ్ళీ ఈ సంస్థ లయన్ గేట్ సంస్థ 30 కోట్ల రూపాయలు పక్కకు తీసేసుకొని మిగతా ఏవైతే 70 కోట్ల రూపాయలు ఉంటాయో 70 కోట్ల రూపాయల్లో 60% లయన్ గేట్స్ తీసుకుంటుంది, 40% ప్రొడ్యూసర్ తీసుకుంటాడు. 60% అంటే 42 కోట్ల రూపాయలు, 40% అంటే 28 కోట్ల రూపాయలు. సో ఏంటంటే ప్రాఫిట్ లో లాభాలు తీసుకుంటుంది సంస్థ. లయన్ గేట్స్ ప్రాఫిట్ లో లాభాలు తీసుకుంటుంది. దీన్ని అసోసియేట్ అంటారు. మళ్ళీ ఎండింగ్ ఇంకో మూడో వర్షన్ ఏంటంటే 30 కోట్ల రూపాయలకు హక్కుల్ని తీసుకుంది. 30 కోట్ల రూపాయలకి తీసుకున్నప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం 10 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. 10 కోట్ల రూపాయలు వసూలు చేసినప్పుడు మిగతా 20 కోట్ల రూపాయలు లయన్ గేట్స్ కి లాస్ వస్తుంది. కానీ ఆ లాస్ ని ప్రొడ్యూసర్ భరించాల్సిన అవసరం లేదు. ప్రొడ్యూసర్కి వీళ్ళు ఏవైతే 30 కోట్ల రూపాయలు ఇచ్చి హక్కుల్ని తీసుకోవడం జరిగిందో సో అది ప్రొడ్యూసర్ దగ్గర మాత్రమే ఉంటుంది. మిగతా 20 కోట్ల రూపాయలు లయన్ గేట్స్ కి లాసే ఉంటుంది. కానీ మాక్సిమం సినిమాలు ఫ్లాప్ అయ్యే అవకాశం లేవు, ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్ తో వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇది ప్రాఫిట్ జోన్ షేరింగ్ అనేది. అంటే ఫస్ట్ టైం సినిమాను పుష్ చేస్తున్నారు కాబట్టి మాక్సిమం హాలీవుడ్ లో ఎక్కువగా దీన్ని మినిమం గ్యారంటీ అంటారంట. సో ఈ ఫార్ములాని సో మాక్సిమం దీనివల్ల ఏంటంటే ప్రొడ్యూసర్ ఎక్కువగా రిస్క్ లో ఉంటాడు. సో ఏంటంటే ఏవైతే ఈ హక్కుల్ని తీసుకునే సంస్థలు ఉంటాయో వాటికి ఎక్కువగా లాభాలే వచ్చిన అవకాశాలు ఎక్కువగా ఉంటాయంట. కాబట్టి మాక్సిమం హాలీవుడ్ లో ఎక్కువగా ఈ ఫార్ములాని అయితే ఫాలో అవ్వడం జరుగుతుంది. ఈ ఫార్ములా పేరు వచ్చేసి అవుట్ రేట్ బై రేట్. సో ఇది మినిమం గ్యారంటీ అనమాట. ఖచ్చితంగా ప్రాఫిట్ లో షేరింగ్ అయితే వస్తుంది ఈ ప్రొడ్యూసర్ సంస్థలకు. సో అందుకే మాక్సిమం ఇంకా ఫిగర్ ఎందుకు బయటకు అనౌన్స్మెంట్ చేయలేదంటే ఇందుకోసమే అనుకుంటా. ఏంటంటే అసోసియేట్ అవుతున్నట్టు మనకు ట్రైలర్ లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. హక్కుల్ని తీసుకున్నట్టు కాకుండా అసోసియేట్ అవుతున్నట్టు మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఏంటంటే లయన్ గేట్స్ చాలా పెద్ద సంస్థ హాలీవుడ్ లో కాబట్టి ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ వీళ్ళు బయటకు పుష్ చేస్తారు సినిమాని. ఎందుకంటే ఒక పెద్ద సంస్థ ఫస్ట్ టైం వెళ్తుంది వరల్డ్ వైడ్ గా మన సినిమా కాబట్టి, ఇండియన్ సినిమా కాబట్టి మాక్సిమం పుష్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. సో ఏంటంటే దానివల్ల వాళ్ళకు ప్రాఫిట్స్ వస్తాయి, వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే తక్కువ అమౌంట్ కి ఇక్కడ ప్రొడ్యూసర్ అయితే సేఫ్ లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక ప్రొడ్యూసర్ కు ఫిక్స్ అనమాట. ఇక ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఎంతకి ఇస్తారో అమౌంట్ అదైతే ప్రొడ్యూసర్ ఫిక్స్. తర్వాత కొన్ని లాభాలు వస్తే మళ్ళీ ఆ లాభాల నుంచి 40% ప్రొడ్యూసర్కి వస్తుంది. సో ఇది మంచిగానే కనిపిస్తుంది. సో ఈ విధంగా హాలీవుడ్ మార్కెట్లో టాక్సిక్ సినిమా వెళ్ళే అవకాశం అయితే ఉంది. అందుకే ఇంకా ఫిగర్ అనౌన్స్మెంట్ చేయలేదు. మాక్సిమం ఈ ఫార్ములాని ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఈ ఫార్ములా ఏ విధంగా ఉంది అనేది మీ ఒపీనియన్ కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక నెక్స్ట్ వచ్చి మొదటి విడత బుకింగ్స్ ఎంతవరకు రావడం జరిగింది. మన 4-5 డేస్ బ్యాక్ ముందు నేను మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసింది, ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. మొదటి విడతలో ఓవరాల్ గా యూఎస్ మార్కెట్లో నార్త్ అమెరికా అంటే యూఎస్ మార్కెట్ ఇంకా కెనడా మొత్తం కలిపి నార్త్ అమెరికా 81 లొకేషన్స్ లో ఓపెన్ కావడం జరిగింది. బుకింగ్స్ అప్పుడు 81 లొకేషన్స్ లో ఓవరాల్ గా షోస్ వచ్చేసి 122 షోస్ ద్వారా సేల్ చేసిన టికెట్లు ఎంత అంటే 189 టికెట్లు సేల్ చేయడం జరిగింది. దీని ద్వారా వచ్చిన డాలర్స్ రూపంలో వాల్యూ ఎంత అంటే $3,665 రావడం జరిగింది. దీన్ని మన ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసినట్లయితే దాదాపుగా 3,30,000 రూపాయలు రావడం జరుగుతుంది. అండ్ యావరేజ్ గా టికెట్ ప్రైస్ వచ్చేసి ప్రీమియం టికెట్ ప్రైస్ వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి $22 ఉంది. ఇది మొదటి విడత. ఇది ఫస్ట్ ఫేజ్. ఇది ఆల్మోస్ట్ ఇది వచ్చేసి ఒక 4-5 డేస్ అయింది. ఆ తర్వాత అప్డేట్ కాలేదు, మళ్ళీ ఈ రోజు అప్డేట్ అయింది. సో అందుకే డేటా తీసుకురావడం జరిగింది. సో ఈ రోజు ఇప్పటివరకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఓవరాల్ గా ఇది యూఎస్ మార్కెట్ నుంచే నార్త్ అమెరికా నుంచి లొకేషన్స్ వచ్చేసి దాదాపుగా 114 లొకేషన్స్, 114 లొకేషన్స్. షోస్ వచ్చేసి 378. అలాగే టికెట్స్ వచ్చేసి 2068, 2068 టికెట్స్ సోల్డ్ కావడం జరిగింది. ఇప్పటి వరకు 2068 టికెట్స్ సోల్డ్ కావడం జరిగింది. దీని వాల్యూ వచ్చేసి యుఎస్ రూపంలో అంటే డాలర్స్ రూపంలో దాదాపుగా $46,483, $46,483. దీన్ని మన ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసినట్టయితే 39 lakhs రూపీస్, అంటే ఆల్మోస్ట్ 40 lakhs రూపీస్ అనుకోండి. 40 లక్షల రూపాయలు అయితే ఇప్పటి వరకు బుకింగ్స్ రూపంలో సెకండ్ ఫేజ్ లోనే ఓపెన్ చేయడం జరిగింది. ఈ రోజు ఓపెన్ కావడం జరిగింది. సో సెకండ్ ఫేజ్ లో ఆల్మోస్ట్ 40 లక్షల రూపాయలు అయితే రావడం జరిగింది. చెప్పాను కదా, యావరేజ్ గా టికెట్ వాల్యూ వచ్చేసి $22 ఉంది. సో ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది ఇంగ్లీష్ వర్షన్ కాదు, మన ఇండియన్ లాంగ్వేజ్ సంబంధించిన వర్షన్స్ ఎక్కువగా ఇప్పుడైతే బుకింగ్స్ అవుతున్నాయి. సో ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కన్నడ వర్షన్ కంటే కూడా తెలుగు వర్షన్ సంబంధించిన టికెట్లు ఎక్కువగా సేల్ అవుతున్నాయంట. ఒరిజినల్ లాంగ్వేజ్ కంటే కూడా తెలుగు వర్షన్ సంబంధించిన టికెట్లు ఎక్కువగా సోల్డ్ అవుతున్నాయి ఓవర్సీస్ మార్కెట్లో. సో ఏంటంటే తెలుగు మార్కెట్ సంబంధించిన బుకింగ్స్ దూసుకెళ్ళిపోవడం జరుగుతుంది ఓవర్సీస్ మార్కెట్లో. చెప్పాం కదా, తెలుగు ప్రజలు ఒక్కసారి ఏ హీరో అయినా పర్లేదు, ఎగ్జాంపుల్స్ మస్తు మంది ఉన్నారు. యష్ కానివ్వండి, సుదీప్ కిచ్చా కానివ్వండి, సూర్య కానివ్వండి, కార్తిక్ కానివ్వండి, విజయ్ తలపతి కానివ్వండి, రజనీకాంత్ కానివ్వండి, మోహన్ లాల్ కానివ్వండి, కమల్ హాసన్ కానివ్వండి, ఇప్పుడు వస్తున్న అప్కమింగ్ ప్రదీప్ రంగనాథన్ కానివ్వండి, ఎవరైనా సరే తెలుగు ప్రజలకు నచ్చితే గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. ఓవర్సీస్ మార్కెట్లో కన్నడ వర్షన్ కంటే కూడా తెలుగు వర్షన్స్ కి ఎక్కువ టికెట్లు సేల్ కావడం జరుగుతుంది. సో ఇప్పటివరకు సేల్ అయిన రిపోర్ట్లో.
సో అదనమాట, తెలుగు ప్రజలు అభిమానిస్తే ఖచ్చితంగా గుండెల్లో పెట్టుకొని చూసుకోవడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఇదనమాట బుకింగ్స్ రూపంలో తుఫాన్ అయితే మొదలు కావడం జరిగింది. మరి తుఫాన్ ఎంతవరకు వెళ్తుందో, ఎలా సునామీగా మారుతుందో, మొదటి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుంది అనేది చూడాలి. సో ఓవరాల్గా ఏదన్నమాట వీడియో. మీకు ఈ ఫార్ములా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి కింద మీరు ఒకసారి మెన్షన్ చేయండి, మళ్ళీ ఇంకో వీడియోలో నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా యష్ ఫ్యాన్స్ ఖచ్చితంగా లైక్ చేయండి, హై బటన్ ప్రెస్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ కూడా తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే. యుద్ధాలు ఎందుకు జరిగేవిరా?